డాక్టర్ డాక్టర్ చెప్పమ్మా. డాక్టర్ నాకు కళ్ళొస్తాయా? ఖచ్చితంగా వస్తాయమ్మా. ఇక మీదట నేను అన్నీ చూడగలనా? ఇప్పుడు నీకు కళ్ళొస్తాయి. నువ్వు అందరినీ చూడగలుగుతావు, స్కూల్‌కెళ్తావు, ఫ్రెండ్స్‌తోనూ ఆడుకుంటావు. ఓకేనా? డాక్టర్ మా నాన్న ఉన్నారా? సాయి కళ, ఇప్పుడు మీ నాన్న వస్తారు. నీ కళ్ళకున్న బ్యాండేజ్ ఓపెన్ చేస్తాను. కళ్ళు తెరిచావంటే మీ నాన్న కనబడతారు. మళ్ళీ నువ్వు ఏడ్చావంటే నీ కళ్ళకు ప్రాబ్లం వస్తుంది. సరేనా? సరే. సాయి కళ, ఓపెన్ యువర్ ఐస్ స్లోలీ. నాన్న సాయి కళ, కళ్ళొచ్చాయా నీకు? వచ్చాయి. కంగ్రాట్స్. నీకోసం చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ అంకుల్. నీకు గిఫ్ట్ ఇచ్చినందుకు నాకు థ్యాంక్స్ చెప్పావు. నీ కళ్ళు ఇచ్చిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పవా? ఏం ఆలోచిస్తున్నావు? నాన్న నాకెవరు కళ్ళిచ్చారు? ఒక మహానుభావుడిచ్చాడమ్మా. ఎవరా మహానుభావుడు? అతనికి థ్యాంక్స్ చెప్పాలనుంది నాన్న. మనం చిన్న చిన్న విషయాలకే సాయం చేసిన వాళ్ళకి కృతజ్ఞతలు చెబుతుంటాము. అలాంటిది ఎవరో గుర్తు తెలియని ఒక మహానుభావుడు అంధకారంలోనే ముగిసిపోతుంది అనుకున్న నా కూతురికి తన కళ్ళు ఇచ్చి ప్రపంచాన్ని చూసేలా చేశాడు. ఆ మహానుభావుని గురించి నా కూతురికి తెలిసేలా చెయ్యాలి. ఆయనే కనుక లేకుంటే నా కూతురి ప్రపంచం చీకటిమయం అయి ఉండేది. నా కూతురు అడిగిన దానికి ఇంతకంటే ఓ తండ్రిగా ఏమి చేయగలను? సార్ మీరా? బాగున్నారా సార్? మీరు వస్తారని నాకు తెలుసు. మీకోసమే వెయిట్ చేస్తున్నాను. పాప బాగుందా సార్? బానే ఉంది ఇప్పుడు. లోపలికి రండి. రండి సార్, కూర్చోండి.
సార్, ఈ డైరీ చదవండి. మా సార్ నివాస్ గారు చనిపోయే ముందు తను పడిన బాధ ఈ అక్షరాల్లో మీకు అర్థమవుతుంది. ఒక వ్యక్తి చనిపోతాడని తెలిసి తన చివరి శ్వాస వదిలే ముందు తన కళ్ళు మీ కూతురికి ఇవ్వాలని రాసి తన చివరి శ్వాస విడిచాడు. మే కమిన్ సార్. కమిన్ ప్లీజ్. సార్ మై రిపోర్ట్స్. మీకు ఈ మధ్య సడన్గా బరువు తగ్గినట్లు కానీ తరచూ జ్వరం వచ్చినట్లు కానీ నో సార్. ఆకలి బాగా అవుతుందా? ఎస్ సార్, బాగానే అవుతుంది. మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నో సార్, నేను ఒక్కడనే వచ్చాను. ఐఎమ్ లివింగ్ అలోన్. ఏమైనా ప్రాబ్లం ఉందా సార్? ఎస్, యు హ్యావ్ ఎ ప్రాబ్లం. ఇట్ ఈజ్ కాల్డ్ న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్. ఈ ట్యూమర్స్ మెజారిటీ కేసెస్లో ట్రీట్ చేయొచ్చు. బట్ సమ్ ట్యూమర్స్ విచ్ ఆర్ మాలిగ్నెంట్ లైక్ యువర్ కేస్, దే కెనాట్ బీ క్యూర్డ్ అండ్ కంట్రోల్డ్. మీరు స్టేజ్ దాటేశారు. ఐఎమ్ వెరీ సారీ. యూ హ్యావ్ షార్ట్ టైమ్ టు లివ్. సార్, దిస్ ఈజ్ ఎంప్టీ చెక్. ఎంత కావాలో రాసుకోండి. నేను బ్రతకాలి. ఇక్కడే కాదు, ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఇదే రిజల్ట్. ఐఎమ్ సారీ. తను చనిపోతాడని తెలిసి తన చివరి శ్వాస వదిలే ముందు తన కళ్ళు మీ కూతురికి ఇవ్వాలని రాసి తన చివరి శ్వాస విడిచాడు. నీలికాంతిలో నేను ఉండేను, వెలుతురు తెలియదు. నా కలలే నాకు ఉన్నవి, రంగులెలా ఉంటాయో తెలియదు. చీకటిలో నా కందని లోకం, ఒక దయామయుడు నాకు వెలుగు ఇచ్చిన రోజు వరకు. ఇప్పుడు నేను ఆకాశాన్ని చూస్తున్నాను, నక్షత్రాలను, సముద్రాన్ని, కానీ నా ప్రాణాన్ని పోసిన ఆ మనసుని వెతుకుతున్నాను. ఎవరు ఆయనే నా మనసు తెరిచారు, నాకు అర్థం కాని అందాలు చూపించారు. ఒకసారి ఈ లెటర్ చదవమ్మా. ఏంటిది? చదువు, నీకే అర్థమవుతుంది. హాయ్ లిటిల్, నువ్వు వస్తావని, ఈ లెటర్ చదువుతావని నాకు తెలుసు. వారం రోజుల క్రితం డాక్టర్ చెప్పారు నేను ఎక్కువ రోజులు బ్రతకనని. ఆ చివరి రోజులు, ఆ చివరి క్షణాలు దగ్గర అవుతున్నాయని నాకు ఇప్పుడే అర్థమవుతుంది. ఈ లెటర్ నేను రాస్తుంటే నా వెనక యమధర్మరాజు నిలబడి ఈ లెటర్ చదువుతున్నట్టు అనిపిస్తోంది. ఆయనకు లంచం ఇచ్చైనా నన్ను బ్రతికించమని వేడుకోవాలని, కానీ అది కుదరని పని. నాకున్న జబ్బు అలాంటిది. డాక్టర్ చెప్పినప్పటి నుండి నేను బ్రతకాలని ఎంతగానో ఏడ్చాను. రెండు రోజుల క్రితం నేను పార్క్లో చూశాను. నీ కళ్ళేమని నాకు అప్పుడే అర్థమైంది.
నీ బొమ్మ నీకు ఇచ్చినప్పుడు నువ్వు అన్న ఆ మాటకు నేనేమైపోయినా పర్వాలేదు, నీకు నా కళ్ళు ఇచ్చి ఈ లోకాన్ని చూపించాలనుకున్నాను. నా కళ్ళు నీవైన రోజున, ఈ లెటర్ నువ్వు చదివిన రోజున నేను మళ్ళీ జన్మించినట్లే. ఇతనే నీకు కళ్ళిచ్చిన మహానుభావుడమ్మా. థ్యాంక్ యూ అంకుల్.